హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కాఫీ విత్ కృష్ణప్రియ. ఏంటమ్మా కాఫీ అంటున్నారా? ఏం లేదండి, పొద్దున్నే మీరు లెగవంగానే కాఫీ కప్ పట్టుకుని తోటలో తిరుగుతున్నప్పుడు మీకు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రేపొద్దున మీ పిల్లల భవిష్యత్తు ఏంటి అనే విషయం మీద చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. అందుకని మీ ఆలోచనలకి నా వంతు విశ్లేషణ నేను చేద్దామని ఈ చిన్న ప్రయత్నం, దాన్నే కాఫీ విత్ కృష్ణప్రియ అన్నాను. అయితే దీంట్లో ఏం జరుగుతుంది అంటే, ఆ రోజు ఉన్న మెయిన్ న్యూస్ టాపిక్స్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇవాళ మన రాష్ట్రంలో జరుగుతున్న ఒక పెద్ద పండగ ఏంటంటేనండి, ఇవాళ తల్లికి వందనం చెక్కులు, ఆ డబ్బులు ప్రతి ఒక్క తల్లి అకౌంట్లోకి పడబోతున్నాయండి. అయితే ఏంటమ్మా తల్లికి వందనం, ఇది వరకు ఉంది కదా అమ్మ ఒడి అంటారా, ఇప్పుడు తల్లికి వందనం అని జస్ట్ పేరు మార్చారు అంతే కదా, పెద్ద తేడా ఏముంది అని అనుకుంటున్నారేమో మీరు. లేదండి, చాలా తేడా ఉంది. గత 5 ఏళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో తల్లికి అమ్మ ఒడి అనే దానికి ఏం చేశారంటేనండి, ముందు ఎలక్షన్ హామీలో 15,000 ఇస్తాము ప్రతి ఒక్క పిల్లగాళ్ళకి, ఆ తల్లికి ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురికి అన్నారండి. కానీ తర్వాత అలా ఇవ్వలేదు, ఒక్క పిల్లగాళ్ళకి మాత్రమే ఇచ్చారు. ఇద్దరున్నా ముగ్గురున్నా ఒక్కరికి మాత్రమే ఇచ్చారు. అది కూడా 15,000 ఇవ్వకుండా 9,000 ఇచ్చేవాళ్ళు. దాంట్లో కూడా మళ్ళీ స్కూల్ క్లీనింగ్ చేయటం అని అదని ఇదని తీసి కటింగ్లు పోయి చాలా తక్కువ వచ్చేయండి. అది కూడా ప్రతిసారి ఇచ్చారా? ఇవ్వలేదంట. అయితే ఏం జరిగిందమ్మా నువ్వు ఎంతగా చెప్తున్నావు అంటే, ఫస్ట్ నేను 2022లో పాతపట్నం వెళ్ళానండి. ఎందుకు వెళ్ళాను అంటే, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలని అన్యాయాలని ఆపటానికి తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, ఒక విజనరీ, ఒక దార్శనికుడు నాయకుడు అవ్వాలి, అప్పుడు రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి ప్రతి ఒక్క మహిళల్లోనూ చైతన్యం తీసుకురావడానికి నేను పాతపట్నం వెళ్ళి అక్కడ మహిళలతోటి మీటింగ్ పెట్టి చెప్పడం జరిగిందండి. ఆ రోజున ఒక తల్లి పక్కన కూర్చుని ఏడుస్తుందండి. ఏంటమ్మా ఏడుస్తున్నావు అని నేను అడిగానండి. అడిగితే తనకి 2 బిడ్డలు. ఆ 2 బిడ్డలలో ఏంటంటే, వాళ్ళకి చదువు చెప్పించుకోవడానికి స్కూల్కి పంపించడానికి తన దగ్గర డబ్బులు లేవు. అందుకని ఒక బిడ్డని, పెద్ద బిడ్డ, తను స్కూల్ ఫస్ట్ వచ్చేవాడంట బాబు, అట్లాంటి బిడ్డను తీసుకెళ్ళి గుజరాత్లో ఫ్యాక్టరీలో పనిచేయడానికి, అంత చిన్న వయసులో, ఐ థింక్ ఒక 7-8 ఇయర్స్ ఉంటుందేమో, అలాంటి పిల్లగాడిని కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి చిన్నపిల్లాడిని చదివించాల్సిన పరిస్థితి. నా బిడ్డ స్కూల్ ఫస్ట్ వచ్చాడమ్మా, నాకు బాధేస్తుందమ్మా అని చెప్పిందనమాట. అయితే ఇప్పుడు ఏంటి తేడా అంటే, తల్లికి వందనంలో బాబుగారు ఒక తల్లికి 3 పిల్లలున్నా 2 పిల్లలున్నా ఎంతమంది ఉన్నా కానీ ప్రతి ఒక్క పిల్లగాళ్ళకి కూడా ఒక్కొక్కరికి 15,000 చొప్పున తల్లికి వందనం వేస్తారండి. అది కూడా డైరెక్ట్గా తల్లి బ్యాంక్ అకౌంట్లో పడుతుందండి ఇది. అయితే దీని వలన ఎంతోమంది పిల్లలకి చదువుకునే భాగ్యం లభిస్తుందండి. ఇది ఒక్కటే కాకుండా ఇప్పుడు విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ బాబు గారు అసలు మన ప్రభుత్వ విద్యా విధానాన్నే చాలా సంస్కరణలు తీసుకురావాలి, ప్రైవేటు విద్యా విధానాన్ని తలదీసేటట్టుగా ప్రభుత్వ విధానాన్ని మారుస్తాను అని చెప్పి ఎన్నో రకాల సంస్కరణలు తీసుకొస్తున్నారండి. ఇదండి నిజమైన పరిపాలన, సుపరిపాలన, ప్రజా పరిపాలన అంటే మనం వేసిన ఒక్క ఓటు విలువ ఇప్పుడు మన తరతరాలు బాగుపడటానికి ఒక పునాది వేస్తుందండి. థ్యాంక్ యూ అండి. సీ యూ టుమారో.